బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా వాంకిడి మండలంలోని కాంగ్రెస్ పార్టీ విశ్వప్రసాద్ ఆదేశాల మేరకు పాదయాత్ర ధాబా సావాతి దొడ్డిగూడ చించుపల్లి నావేందరి వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు గున్నూర్లి నారాయణ వాంకిడి మండల పట్టణ అధ్యక్షుడు అనిల్ ప్రచార కార్యదర్శి మోగంజీ మాజీ ఎంపీటీసీ బుట్టపల్లి జయరాం మాజీ ఎంపీటీసీ మారుతి వాంకిడి మండలంలో 28 గ్రామ పంచాయతీలు గల ప్రతి గ్రామంకి వెళ్లి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆదే మేరకు చిత్పల్లి గ్రామంలో చిత్పల్లి జీపీలో డీసీ విశ్వప్రసాద్ గారి ఆదేశాల మేరకు గురునాథ నారాయణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో జై బాపు జై సంవిధాన్ నినాదంతో ఈరోజు చిత్పల్లి పంచాయతీ జరిగింది. ఈ బాపు జై సంవిధాన్ అనే ఉద్దేశాన్ని ఉద్దేశించి మన జయరాం గారు మాజీ ఎంపీడీసీ నినాదము సార్గీతరిగా నాటును సంజయమాయనించారు తాను సాటి పాదయాత్ర కీసిన వాతం ఇంకే బట్ట కాసల్తాలు సవాతి బట్ట కాసల్తాలు ఇంకే పాదయాత్ర కీసి ఇక చిస్పల్లి గ్రామంనే యువతం ఇక తాను సాటి బత్తలి తిక్తే కాಯ್ದೆ బత్తలి తెగే బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ రాజ్యాంగం లిఖిత రాజ్యాంగంకు పేరు చాలా కుట్ర గీశారు. ఇక తాసాటి నాటే నాటే ఇది సంజమాయని ఇంజరు ఇది పాదయాత్ర ఇది తాసాటి మహని మావ జిల్లా పేరొప్పో సీఎం రేవంత్ రెడ్డి ఈ కాಯ್ದೆ కీసుకును మళ్ళా ఇది పాదయాత్ర కీసుకు సందీర్కు నార్నా ఇది గోష్ఠి ఏమైనా ఇంజరు మాకు సార్ గీతోరు ఇక తాసాటి మనకు సందీర్ మీరే మార్చుకోరు ఇక నారాయణ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇక సభమైన మనకు తెసితము ఇక మేము నారవాతము మారితకే ఇది గోష్ఠి నారనార్కు ఏమైనా ఇంజరు ఊరు సార్గీత కాడికి బాబాసాహెబ్ లిఖిత రాజ్యాంగం మళ్ళా గాంధీ సాహెబ్ 70 సార్ నడే మాసికును ఓ రాజ్యం తత్వ మార్పును సందీర్ మార్ కులాలు మరి తాన పూర్వం మన టీసర్ మంతము ఓ గవర్నమెంట్ ఫాయిదా చేశారు ఓ రాజ్యం తత్వ మార్పును సందీర్ మార్ కులాలు మరి తాన పూర్వం మన టీసర్ మంతము ఓ గవర్నమెంట్ ఫాయిదా చేశారు మంతం తాసాటి మరి సందీర్ పూర్వం ఇది ఏమైనా ఇంజారు బీజేపీ కుట్ర కీసారు మంతా ఇక తాసాటి మళ్ళా ఇది గ్రామ ఎలక్షన్ ఆయి జడ్పీటీసీ ఎంపీటీ ఎలక్షన్ ఆయి ఈ సభ వాసనమంతా బానితకే ఓర్పును మరటు ఈంతే లాఠీ పాసి పాయపరం ఇక తాసాటి మరటు బహన్ బాన్తో మాకు రాజ్యాంగం సీత ఓటు మనంతా ఇక ఏ విధంగా అంటే భారతదేశంలో స్వతంత్రం రాకముందు మన ప్రజలు ఏ విధంగా జీవిస్తుండే అనేది మరి భారత రాజ్యాంగం ఏ విధంగా మాకు స్వచ్ఛ సమానత్వం కల్పిస్తుందనే దాని గురించి మనకు చక్కటి వివరణ ఇచ్చారు. బండి జయరాం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వాంకిడి మండల టౌన్ ప్రెసిడెంట్ శ్రీ అనిల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మన ఏఐసిసి అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే మరియు సోనియా గాంధీ అలాగే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే మన కొమరంభీం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొకిరాల విశ్వప్రసాదరావు గారి ఆదేశాల మేరకు వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ గురునాథ నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాంకిడి మండల కేంద్రం నుండి మన సవాతి ధాబా కాస మరియు చిచ్పల్లి వరకు ఈ యొక్క చిచ్పల్లి గ్రామ పంచాయతీలో జై భీమ్ జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమాన్ని మేము ప్రజల ముందుకు తీసుకొచ్చి మరి భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఒక ఓటు అనేది ఒక ఆయుధం ఇచ్చినాడు తెలియజేయాలని ఈ యొక్క కార్యక్రమం మేము తీసుకున్నాం. కేంద్రం కేవలం అభివృద్ధి చేయకుండా జై శ్రీరామ్ జై జై జయరామ నినాదాలతో ప్రజలను రెచ్చగొట్టి ఏ అభివృద్ధి చేయకుండా మన ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఇటువంటి కుట్ర పన్నుతున్నటువంటి
ప్రభుత్వాన్ని మనం గద్దెదించాలని మరియు అలాగే రాబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా మనము అటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ